Hello students, welcome to my channel Himas Educational Hub e-learning by Kollu Srinivas ప్రభుత్వ జూనియర్ కళాశాల నడిగూడెం సూర్యాపేట జిల్లా. లాస్ట్ క్లాస్లో మనం భారత ప్రభుత్వ చట్టాల గురించి చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం, 1919 మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం మరియు చివరిగా 1947 భారత స్వాతంత్ర చట్టం గురించి చెప్పుకోవడం జరిగింది. ఈరోజు క్లాసులో రాజ్యాంగ పరిషత్ అదేవిధంగా భారత రాజ్యాంగ రూపకల్పన గురించి చెప్పుకోబోతున్నాం. అంటే భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి ఏర్పాటు చేయబడ్డ రాజ్యాంగ పరిషత్ గురించి చెప్పుకోవడంతో పాటు భారత రాజ్యాంగం ఏర్పాటైన తీరును కూడా ఈ క్లాసులో చెప్పుకోబోతున్నాం. అయితే ఈ రాజ్యాంగ పరిషత్ అనేది ప్రజల ద్వారా ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ యొక్క సమాలోచనల ఫలితంగా భారత రాజ్యాంగం అనేది రూపొందించబడింది. రాజ్యాంగ పరిషత్కు 1946 జూలై నెలలో పరోక్ష ఎన్నికలు జరగగా మొత్తము 389 మంది ప్రతినిధులు ఎన్నికయ్యారు. అంటే 1946 జూలైలో రాజ్యాంగ పరిషత్కు పరోక్ష ఎన్నికలు అనేవి జరిగినాయి. దీనికి 389 మెంబర్స్ అనేది ఎన్నిక కావటం జరిగింది. ఈ 389 మందిలో 292 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు ఎన్నిక కావటం జరిగింది. 93 మంది స్వదేశీ సంస్థానాలకు, అదేవిధంగా 4 సభ్యులు చీఫ్ కమిషనర్ ప్రావిన్స్లకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అంటే ఆయా స్థానాల నుంచి ఎన్నిక కావటం అనేది జరిగింది. బ్రిటిష్ పాలిత ప్రాంతాలంటే ప్యూర్గా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాంతాల నుంచి 292 మంది ఎన్నికయ్యారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మద్రాసు రాష్ట్రం ఉంది. మద్రాసు రాష్ట్రం అనేది బ్రిటిష్ వారి చేత పరిపాలించబడింది. అట్లా కాకుండా స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది ఎన్నికయ్యారు. అంటే హైదరాబాద్ సంస్థానం అనేది ఉదాహరణకి. అలాంటి సంస్థానాలు 562 సంస్థానాలు ఉన్నాయి మన భారతదేశం మొత్తంలో. సో ఆ సంస్థానాల నుంచి 93 మంది సభ్యులు ఎన్నికయ్యారు. అలాగే 4 చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ల నుంచి ఎన్నిక కావడం అనేది జరిగింది. తర్వాత రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశము డిసెంబర్ 9, 1946న జరిగింది. సో ఆ సమావేశంలో డాక్టర్ సచ్చిదానంద సిన్హాని ఫ్రెంచి సాంప్రదాయం ప్రకారము ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకోవటం అనేది జరిగింది. సో ఏంటి ఫ్రెంచ్ సాంప్రదాయం అంటే, రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైనటువంటి మొత్తం సభ్యులలో ఎవరైతే సీనియర్ సభ్యుడు ఉంటాడో, అంటే వయసులో పెద్దవాడైనటువంటి డాక్టర్ సచ్చిదానంద సిన్హాని రాజ్యాంగ పరిషత్ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. తర్వాత 11 డిసెంబర్ 1946న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని శాశ్వత అధ్యక్షునిగా మరియు హెచ్సి ముఖర్జీని ఉపాధ్యక్షునిగా ఎన్నుకోవటం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే రాజ్యాంగ పరిషత్ యొక్క తాత్కాలిక అధ్యక్షుడేమో డాక్టర్ సచ్చిదానంద సిన్హా, రాజ్యాంగ పరిషత్ యొక్క శాశ్వత అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ పరిషత్ యొక్క ఉపాధ్యక్షుడిగా హెచ్సి ముఖర్జీని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ, ఇతను భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధాని. ఇతను చారిత్రాత్మకమైనటువంటి లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని డిసెంబర్ 13, 1946న రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టగా జనవరి 22, 1947న ఏకగ్రీవంగా ఆమోదించబడింది. మరి నెహ్రూ ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానం ద్వారా భారతదేశాన్ని ఒక సార్వభౌమాధికార మరియు స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించాలని రాజ్యాంగ పరిషత్కు విన్నవించడం అనేది జరిగింది. దేని ద్వారా అంటే
ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానం ద్వారా భారతదేశం అనేది సర్వసత్తాక రాజ్యంగా ఉండాలి, అదేవిధంగా స్వతంత్రంగా ఉండాలి, మరియు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి, అదేవిధంగా గణతంత్ర రాజ్యంగా ఉండాలని రాజ్యాంగ పరిషత్కు విన్నవించడం అనేది జరిగింది. మరి ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఆధారంగా రాజ్యాంగ ప్రవేశిక రూపొందించబడితే, రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగా భారత రాజ్యాంగం అనేది రూపొందించబడింది. అంటే రాజ్యాంగానికి ఆధారం ఏంటిదంటే ప్రవేశిక ఆధారం అయితే, ప్రవేశికకి ఆధారం ఏంటిదంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానం. ఇది నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి తీర్మానం. అలాగే రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనకు అంటే రాజ్యాంగాన్ని రచించడానికి మొత్తము 22 కమిటీలను ఏర్పాటు చేసింది. వీటిలో 10 విధాన నిర్ణాయక కమిటీలు కాగా 12 విషయ నిర్ణాయక కమిటీలు అన్నమాట. సో మొత్తంగా 22 కమిటీలను ఏర్పాటు చేసి వివిధ కమిటీల ద్వారా భారత రాజ్యాంగాన్ని రచించడం అనేది జరిగింది. సో రాజ్యాంగ పరిషత్తులో ముఖ్యమైన కమిటీలు అంటే ఈ 22 కమిటీలలో మనకి ముఖ్యమైన కమిటీలు చూసినట్లయితే మొదటిది రాష్ట్ర లేదా ప్రొవిన్షియల్ రాజ్యాంగ విధాన కమిటీ. దీనికి చైర్మన్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యవహరించడం అనేది జరిగింది. నెక్స్ట్ రాజ్యాంగ రచనా కమిటీ, దీన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవహరించడం అనేది జరిగింది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీకి జవహర్ లాల్ నెహ్రూ చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. అలాగే కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీకి చైర్మన్గా కూడా జవహర్ లాల్ నెహ్రూ గారే వ్యవహరించడం అనేది జరిగింది. ఇక రాజ్యాంగ సలహా సంఘానికి అధ్యక్షుడిగా వల్లభాయ్ పటేల్, ప్రాథమిక హక్కులకు ఉప కమిటీ వేయడం జరిగింది. ఆ ఉప కమిటీకి చైర్మన్గా జేబీ కృపలాని వ్యవహరించడం జరిగింది చైర్మన్గా. సభా వ్యవహారాల పర్యవేక్షణ కమిటీ, దీన్ని స్టీరింగ్ కమిటీ అంటారు. ఈ స్టీరింగ్ కమిటీకి చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ. ఆగస్టు 29, 1947న ఏర్పాటు చేయబడ్డ ఈ ముసాయిదా కమిటీ అనేది రాజ్యాంగ నిర్మాణ సభలోని అన్ని కమిటీలలో అతి ముఖ్యమైన కమిటీ. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఫైనల్గా డ్రాఫ్టింగ్ చేసిన కమిటీ ఈ ముసాయిదా కమిటీ అన్నమాట. ఈ 22 కమిటీలన్నీ కూడా వివిధ అంశాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఏవైతే రిపోర్ట్స్ ఉంటాయో ఆ కమిటీల రిపోర్ట్స్ అన్నింటినీ అధ్యయనం చేసి తిరిగి ఒక రాజ్యాంగాన్ని, ఒక డ్రాఫ్ట్ని రచించింది ఎవరు అంటే ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ. నూతన రాజ్యాంగం యొక్క ముసాయిదా డ్రాఫ్ట్ రాసే ముఖ్యమైన పని ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అప్పగించడం జరిగింది. మరి ఈ కమిటీలో ఒక చైర్మన్తో పాటు 6 సభ్యులు ఉన్నారన్నమాట. వారెవరెవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇతను చైర్మన్. అంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరించారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. తర్వాత అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. నెక్స్ట్ డాక్టర్ కేఎం మున్షి, డాక్టర్ కేఎం మున్షి. ఆ తర్వాత సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. నెక్స్ట్ ఎన్ మాధవరావు, ఎన్ మాధవరావు. ఇతను ఏంటంటే బిఎల్ మిట్టల్ అనే వ్యక్తి అనారోగ్య కారణంగా ఈ రాజ్యాంగ పరిషత్కు రాజీనామా చేయడంతో ఎన్ మాధవరావును నూతనంగా నియమించడం అనేది జరిగింది. తర్వాత టిటి కృష్ణమాచారి, ఇతను 1948లో డిపి ఖైతాన్ మరణించడం వల్ల ఈ స్థానంలోకి రావటం అనేది జరిగిందనమాట. సో వీళ్ళు రాజ్యాంగ ముసాయిదా కమిటీ యొక్క చైర్మన్ మరియు 6 సభ్యులు. నెక్స్ట్
మరి భారత రాజ్యాంగానికి ఆధారాలు ఏంటి అంటే రాజ్యాంగం యొక్క మూలాధారాలు ఎక్కడెక్కడి నుంచి భారత రాజ్యాంగాన్ని స్వీకరించడం జరిగింది అనే విషయం చూస్తే భారత రాజ్యాంగాన్ని అనేక ఆధారాల ప్రాతిపదికన తయారు చేయడం అనేది జరిగింది. ప్రపంచంలోని అనేక ప్రసిద్ధ రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశ పరిస్థితులకు సరిపోయే విధంగా అనుకూల అంశాలను స్వీకరించి ప్రతికూల అంశాలను లేదా లక్షణాలను వదిలివేయటం అనేది జరిగింది. అయితే ప్రపంచంలోని అమెరికా, రష్యా, బ్రిటన్, అదేవిధంగా జపాన్, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలన్నింటి యొక్క రాజ్యాంగాలను అధ్యయనం చేయటం అనేది జరిగింది. రాజ్యాంగ పరిషత్ అనేది చేసిన అనంతరం మన దేశ పరిస్థితులకు ఏ అంశాలు అనుకూలంగా ఉంటాయో వాటిని మాత్రమే స్వీకరించి మిగతా వాటిని వదిలేయటం అనేది జరిగింది. కాగా ఎక్కువ అంశాలు భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి స్వీకరించడం అనేది జరిగింది. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం భారత ప్రభుత్వ చట్టాల్లో భాగంగా భారత ప్రభుత్వ చట్టం 1935 అనేది చాలా కీలకమైనది. సో రాజ్యాంగ రచనకు ఈ 1935 యాక్ట్ నుండే ఎక్కువ అంశాలను స్వీకరించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏ దేశం నుంచి ఏ అంశాలు మనకి స్వీకరించారని చూసినట్లయితే భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి స్వీకరించిన అంశాలు అనేవి ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది కేంద్ర రాష్ట్ర సంబంధాలు. అంటే భారత రాజ్యాంగం భారతదేశాన్ని సమాఖ్య వ్యవస్థగా స్వీకరించడం అనేది జరిగింది. అంటే భారతదేశం అనేది సమాఖ్య రూపంలో ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఉంటాయి. కాబట్టి కేంద్రాలకు రాష్ట్రాలకు ఏ సంబంధాలు అంటే ఆర్థిక సంబంధాలు ఏంటి, శాసన సంబంధాలు ఏంటివి, పరిపాలనా సంబంధాలు ఏంటివి అనేవి ఈ భారత ప్రభుత్వ చట్టం నుంచే స్వీకరించడం అనేది జరిగింది. తర్వాత గవర్నర్ యొక్క విచక్షణాధికారాలు. విచక్షణాధికారాలు అంటే ఏంటిది అంటే సాధారణంగా గవర్నరు నామమాత్రపు కార్యనిర్వాహక అధికారాలు కలిగి ఉంటాడు. అంటే ముఖ్యమంత్రి యొక్క సలహా మేరకు మాత్రమే గవర్నర్ అనేది తన విధులని నిర్వహించుకుంటాడు. సో మరి కొన్ని సందర్భాల్లో ఎవరి సలహాలు లేకుండా సొంతంగా తీసుకునే నిర్ణయాలు కలిగి ఉంటాడు. అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉంటాడు. వాటినే విచక్షణాధికారాలు అంటారు. అంటే ఆ సందర్భంలో ముఖ్యమంత్రి సలహాలు కానీ క్యాబినెట్ సలహాలు కానీ తీసుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో అవేంటి? ఉదాహరణకి ముఖ్యమంత్రిని నియమించటము, అదేవిధంగా మంత్రిమండలిని నియమించటము, నెక్స్ట్ శాసనసభని రద్దు చేయడము, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడము లాంటివి కొన్ని కేంద్ర గవర్నర్కి విచక్షణాధికారాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఇలాంటి విచక్షణాధికారాలను భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ ఫెడరల్ న్యాయస్థానము. అంటే దేశం మొత్తానికి ఒక కేంద్ర న్యాయస్థానం అనేది ఉంటుంది, అది సుప్రీంకోర్టు. సో మరి ఫెడరల్ న్యాయస్థానాన్ని ఎక్కడి నుంచి స్వీకరించారంటే భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు. మనం గతంలో చెప్పుకున్నాం దేశం మొత్తానికి ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషను, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని. వీటి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిల్లో వివిధ పోటీ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా భారత ప్రభుత్వ చట్టం నుంచే స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ సమాఖ్య వ్యవస్థ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫెడరల్ సిస్టమ్ అంటారు దీన్ని. అంటే ఒకే ఒక్క కేంద్ర ప్రభుత్వం ఉంటే దాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు. కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఉంటే వాటిని సమాఖ్య వ్యవస్థగా చెప్తాము. సో భారతదేశంలో విషయానికి వస్తే కొన్ని ఏకకేంద్ర లక్షణాలతో పాటు సమాఖ్య లక్షణాలు కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రాష్ట్రపతి పాలన అనేది కూడా ఈ చట్టం నుంచే స్వీకరించడం జరిగింది. ఏంటి ఈ రాష్ట్రపతి పాలన అంటే ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగినప్పుడు శాంతి భద్రతలకి విఘాతం కలిగినప్పుడు రాష్ట్ర గవర్నర్ యొక్క సూచన మేరకు రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. అప్పుడు వెంటనే
అప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనేది తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది లేదా రద్దు చేయబడుతుంది. అప్పటి నుంచి పరిపాలన మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే ఆ రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇవి భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి స్వీకరించిన అంశాలు. నెక్స్ట్, బ్రిటిష్ రాజ్యాంగం నుండి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ రెండు కూడా ఏవైతే అవినాభావ సంబంధం కలిగి ఉంటాయో ఒకదానితో ఒకటి, అలాంటి వ్యవస్థనే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంగా చెప్తాము. నెక్స్ట్, ద్విసభ విధానము. అంటే రెండు సభలు ఉంటాయి అన్నమాట. మనకు పార్లమెంట్లో రెండు సభలు ఉన్నాయి. ఒకటి ఏంటిది, ఎగువ సభ, దీన్నే రాజ్యసభ అంటారు. దిగువ సభ, దీన్నే లోక్సభ అంటారు. అంటే రెండు సభలు ఉండే వ్యవస్థ అనేది బ్రిటిష్ రాజ్యాంగం నుండి స్వీకరించడం అనేది జరిగింది. నెక్స్ట్, క్యాబినెట్ ప్రభుత్వము. అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ క్యాబినెట్ అనేది చాలా కీలక పాత్ర అనేది పోషిస్తుంది. అంటే ఎన్నికైన ప్రతినిధుల నుండి, అంటే సభ్యుల నుండి కొంతమందిని ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక మంత్రి మండలి ఏర్పాటు కావటం అనేది జరుగుతుంది. సో ఈ క్యాబినెట్, ఈ మంత్రి మండలి ద్వారానే, అంటే ఈ క్యాబినెట్ ద్వారానే కీలక నిర్ణయాలు అనేవి తీసుకోవటం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇది క్యాబినెట్ ప్రభుత్వం. నెక్స్ట్, ఎన్నికల వ్యవస్థ. ఎలక్షన్ సిస్టమ్ అంతా కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాలకి ఎన్నికలు జరగాలి, ఏ విధంగా జరగాలి అనేది సిస్టమ్ అంతా కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. సాధారణంగా భారతదేశంలో ఎన్నికలు అనేవి కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ 5 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నుకోవటం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, శాసన నిర్మాణ ప్రక్రియ. అంటే పార్లమెంటులో కానీ రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసనాలు ఏ విధంగా రూపొందించబడతాయి అనేది సిస్టమ్ మొత్తం కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుండే స్వీకరించడం అనేది జరిగిందనమాట. అంటే ఒక శాసనం తయారు చేయడానికి దానికి ముసాయిదా తయారు చేయడం, మొదటి పఠనం, రెండవ పఠనం, ఇట్లా కొంత ప్రాసెస్ ఉంటుందన్నమాట. అంటే ఏ విధంగా దాన్ని ఆమోదించాలి, ఎట్లా ఆమోదిస్తే అది చట్టంగా మారుతుంది అనేది కూడా మొత్తం బ్రిటిష్ రాజ్యాంగం నుండే స్వీకరించడం అనేది జరిగింది. నెక్స్ట్, స్పీకరు, డిప్యూటీ స్పీకరు. అంటే శాసనసభలో ఒక స్పీకర్తో పాటు డిప్యూటీ స్పీకర్ కూడా ఉంటాడనమాట. సో వాళ్ళనే సభాధ్యక్షులు అంటారు. ఆ సిస్టమ్ కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అంటే స్పీకర్ ఏ విధంగా ఎన్నుకోబడతాడు, అతని అధికారాలేంటి, విధులేంటి, ఇవన్నీ కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుండి మనం స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, కాగు, సిఏజీ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో ఇతని పని ఏంటి అంటే ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కేటాయించిన నిధులు సక్రమంగా ఖర్చు చేశారా లేదా అనే పరిశీలించి నివేదిక సమర్పించే వ్యవస్థే కాగ్ అన్నమాట. అంటే ఒక ప్రాజెక్టుకి కేటాయించిన అమౌంట్ కరెక్ట్గా అది ఇంప్లిమెంట్ చేయబడిందా, కరెక్ట్గా ఖర్చు చేయబడిందా లేదా, నిధులు ఏమైనా దుబారాకు గురయ్యాయా అనేది కాగు నిర్ణయిస్తుంది అన్నమాట. నెక్స్ట్, అటార్నీ జనరల్. దేశవ్యాప్తంగా ప్రధాన న్యాయాధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్. అంటే కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల్లో ఏవైతే కేసులు వేయటం జరుగుతుందో అప్పుడు కేంద్రం తరపున వాదించే వ్యక్తి ఎవరు అంటే అటార్నీ జనరల్. ఇతనికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పార్లమెంట్లో సభ్యుడు కాకపోయినప్పటికీ పార్లమెంటు సమావేశాలలో పాల్గొనే ఏకైక వ్యక్తి ఎవరు అంటే అటార్నీ జనరల్. నెక్స్ట్, ఏకపౌరసత్వము. ఏకపౌరసత్వం అంటే సింగిల్ సిటిజన్షిప్. భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా కేంద్రం తరపునే, అంటే భారతదేశం తరపునే పౌరసత్వం అనేది ఇవ్వటం జరుగుతుంది. అదే ఒకే ఒక పౌరసత్వం అనేది ఉంటుంది. నెక్స్ట్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు USA నుండి స్వీకరించిన అంశాలు ఏంటంటే లిఖిత రాజ్యాంగం. అంటే లిఖిత రూపంలో ఉన్న రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం అంటారు. రిటన్ కాన్స్టిట్యూషన్, అదేవిధంగా ప్రాథమిక హక్కులు,
మెస్ రాజ్యాంగ ఆధిక్యత, అదేవిధంగా ప్రవేశిక, న్యాయ సమీక్ష ఇలాంటివి అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి స్వీకరించడం అనేది జరిగింది. ప్రాథమిక హక్కులు మనకి భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా అమెరికా నుంచి స్వీకరించడం అనేది జరిగింది. రాజ్యాంగ ఆధిక్యత అంటే రాజ్యాంగమే అత్యున్నతమైనది, ఏ వ్యక్తి అయినా ఏ సంస్థ అయినా కూడా రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి అత్యున్నతమైన వ్యవస్థ ఎవరు అంటే రాజ్యాంగం. నెక్స్ట్ ప్రవేశిక, దీన్ని పీఠిక అని కూడా అంటారు. ఈ ప్రవేశిక లేదా పీఠికని అమెరికా రాజ్యాంగం నుంచే స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ న్యాయ సమీక్ష, ఈ న్యాయ సమీక్షని అమెరికా నుంచి స్వీకరించారు. ఇదేంటిదంటే శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ శాసనాలు తయారు చేయడంలోనూ వాటిని అమలు చేయడంలోనూ ఏమైనా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే వాటిని కొట్టివేయడాన్ని న్యాయ సమీక్షగా చెప్తాం. నెక్స్ట్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ. నెక్స్ట్ మహాభియోగ తీర్మానము అంటే రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని మహాభియోగ తీర్మానం అంటారు. న్యాయమూర్తుల తొలగింపు అంటే ఉన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా తొలగించాలి అనేది కూడా అమెరికా నుంచి స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి పదవి కూడా అమెరికా నుండి స్వీకరించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి ఉమ్మడి జాబితాను ఆస్ట్రేలియా నుంచి స్వీకరించారు. అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య గల అధికారాల విభజన మనం చెప్పుకున్నట్లయితే కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితా అనేది ఉంటుందని చెప్పుకున్నాం. సో ఈ ఉమ్మడి జాబితా అనేది ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి స్వీకరించడం అనేది జరిగింది. తర్వాత ఉభయ సభల సంయుక్త సమావేశము అంటే స్పీకర్ ఏం చేస్తాడంటే భారత రాష్ట్రపతి అంటే లోక్సభ మరియు రాజ్యసభ ఏదైనా బిల్లుని ఆమోదించే విషయంలో సందిగ్ధత ఏర్పడితే ఆ 2 సభలని పరచడాన్ని ఉభయ సభల సంయుక్త సమావేశంగా చెప్తాము. సో రాష్ట్రపతి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే స్పీకరు దానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. తర్వాత స్వేచ్ఛ, వాణిజ్యం, వ్యాపార చట్టాలు, వాణిజ్యం అంటే వ్యాపార వాణిజ్యాలన్నీ కూడా ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. తర్వాత దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి రాజ్యాంగ సవరణ పద్ధతి ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం భారత పార్లమెంటుకు అనేది ఉంటుంది. సో ఈ సిస్టమ్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే దక్షిణాఫ్రికా నుండి. నెక్స్ట్ రాజ్యసభ సభ్యుల ఎన్నిక అంటే పార్లమెంటులోని ఎగువ సభ అయినటువంటి రాజ్యసభ సభ్యులు ఏ విధంగా ఎన్నికవుతారు అనేది కూడా దక్షిణాఫ్రికా నుండి స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుండి ప్రాథమిక విధులు, సామ్యవాద సూత్రాలు అంటే ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి సామ్యవాద సూత్రాలు, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం మరియు దీర్ఘదర్శి ప్రణాళికలు అంటే ప్రణాళికలు మనం గతంలో పంచవర్ష ప్రణాళికలు అని విన్నాం. వాటిలో దీర్ఘదర్శి ప్రణాళికలు అంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటారు. ఈ దీర్ఘదర్శి ప్రణాళికలు కూడా యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుండి స్వీకరించడం అనేది జరిగింది. దానిలో భాగంగానే భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అంటే 5 సంవత్సరాలకి ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఐర్లాండ్ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలు, అదేవిధంగా రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే విధానం అంటే రాజ్యసభకు భారత రాష్ట్రపతి 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్ చేసే విధానం అనేది ఉన్నది ప్రస్తుతం. సో ఆ విధానం అనేది ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. తర్వాత రాష్ట్రపతి ఎన్నిక అంటే భారత రాష్ట్రపతి ఎన్నికల గణం ద్వారా ఎన్నుకోబడతాడు. అట్లా ఆ ఎన్నికల గణంలో ఎవరెవరు సభ్యులు ఉంటారు, ఏ విధంగా ఎన్నుకోవాలనేది కూడా ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఇక జపాన్ రాజ్యాంగం. జపాన్ నుండి జీవించే హక్కు అంటే ప్రాథమిక హక్కుల్లో 21వ నిబంధన ప్రకారం జీవించే హక్కు గురించి చెప్తుంది అన్నమాట. ఈ జీవించే హక్కు జపాన్ నుంచి స్వీకరించడం జరిగింది. కెనడా రాజ్యాంగం నుండి బలమైన కేంద్రం గల సమాఖ్య
అంటే కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉండి రాష్ట్రాలకి తక్కువ అధికారాలు ఉంటే దాన్ని బలమైన కేంద్రం ఉంటుంది, మరియు సమాఖ్య అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి. ఇది కెనడా నుంచి. రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాలు కోరడము అంటే రాష్ట్రపతికి ఏమైనా న్యాయపరమైన సందేహాలు వచ్చినప్పుడు 143వ నిబంధన ప్రకారము సుప్రీంకోర్టు యొక్క సలహాలను కోరడం జరుగుతుంది. సో అలాంటి సిస్టమ్ అనేది కెనడా నుంచి స్వీకరించడం జరిగింది. తర్వాత గవర్నర్ నియామకము. వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను ఏ విధంగా నియమించాలి, వారి యొక్క అధికారాలు, విధులేంటి, ఇవన్నీ కూడా కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెంచ్ రాజ్యాంగం. ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలన్నీ కూడా ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం అనేది జరిగింది. తర్వాత గణతంత్ర విధానం, దీన్ని రిపబ్లిక్ సిస్టమ్ అంటారు. గణతంత్ర అంటే దేశాధ్యక్షుడు ప్రజల ద్వారా ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఎన్నుకోబడితే ఆ వ్యవస్థనే గణతంత్ర వ్యవస్థ అంటారు. అంటే రాజరికం కాకుండా రాజు లేదా దేశాధ్యక్షుడు అనేవాడు ప్రజల నుండే ఎన్నిక అవ్వాలి. అలాంటి రాజ్యాలనే గణతంత్ర రాజ్యాలుగా చెప్తాం. నెక్స్ట్ తాత్కాలిక సభాధ్యక్షుల నియామకము. అంటే అధ్యక్షుడు ఎన్నిక స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ అంటారు. సభాధ్యక్షులు వీరు ఎన్నిక కాకముందు తాత్కాలిక సభాధ్యక్షులని నియమించే సిస్టమ్ కూడా ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశిక లేదా పీఠిక లేదా అవతారిక అంటారు. భారత రాజ్యాంగం అనేది ప్రస్తావనతో ప్రారంభమవుతుంది. దీనినే ప్రవేశిక అంటారు, పీఠిక అంటారు, ప్రస్తావన అంటారు, అవతారిక అని కూడా అంటారు. భారత రాజ్యాంగ మూలతత్వాన్ని మనము ప్రవేశిక ద్వారా తెలుసుకోవచ్చు. అంటే రాజ్యాంగ మూలతత్వం అంటే ఏంటిదంటే రాజ్యాంగానికి మూలం ఏంటి, ఏ విధంగా రాజ్యాంగం ఆవిర్భవించింది, ఏ విధంగా తయారు చేయబడ్డది అనేది కూడా ప్రవేశిక ద్వారా మనము తెలుసుకోవచ్చు. నెహ్రూ ప్రకటించిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని ప్రవేశిక లేదా పీఠికగా స్వీకరించడం అనేది జరిగింది. మనం ముందే చెప్పుకున్నాం, లక్ష్యాల, ఆశయాల తీర్మానం ద్వారానే ప్రవేశిక అనేది రూపొందింది అని చెప్పుకున్నాం. కాబట్టి దీనికి మూలం ఏంటంటే లక్ష్యాల, ఆశయాల తీర్మానము. అదేవిధంగా ఈ రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగా భారత రాజ్యాంగంను రూపొందించడం అనేది జరిగింది. అంటే లక్ష్యాల, ఆశయాల తీర్మానం ద్వారానేమో ప్రవేశిక రూపొందితే, ప్రవేశిక ద్వారానేమో భారత రాజ్యాంగం అనేది రూపొందింది. నెక్స్ట్ ప్రవేశిక అనేది భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఒక దిక్సూచిలాగా ఉపయోగపడటమే కాకుండా రాజ్యాంగ ప్రాథమిక పునాదులను వెల్లడించడం అనేది జరుగుతుంది. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి అంటే ప్రవేశికని అర్థం చేసుకుంటే సరిపోతుంది. పీఠిక రాజ్యాంగానికి ఆత్మ వంటిది. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ప్రవేశికను రూపొందించటంలో ఈ క్రింది విప్లవాల ద్వారా ప్రేరణ అనేది పొందింది. అమెరికా విప్లవం నుండి రాజ్యాంగ ప్రవేశిక లిఖిత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు అనేవి స్వీకరించడం అనేది జరిగింది. అంటే అమెరికా విప్లవం నుండి మనం ప్రవేశికలోకి తీసుకున్న అంశాలు ఏంటంటే రాజ్యాంగ ప్రవేశిక, లిఖిత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు అనేవి అమెరికా విప్లవం నుంచి స్వీకరించడం జరిగింది. ఫ్రెంచ్ విప్లవం నుండి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే యొక్క ఆదర్శాలను ఫ్రెంచ్ విప్లవం నుండి స్వీకరించడం జరిగింది. తర్వాత రష్యా విప్లవం నుండి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే విప్లవాల ద్వారా అనే అంశాలు రష్యా విప్లవం నుండి స్వీకరించడం అనేది జరిగింది. ఇప్పుడు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రవేశిక ఏ విధంగా ఉంది చూసినట్లయితే, ప్రవేశిక అనేది భారత ప్రజలమైన మేము అనే దానితో ప్రారంభమయ్యి మాకు మేము సమర్పించుకుంటున్నాము దానితో ఎండ్ అవుతుంది అన్నమాట. సో దాన్ని చదివినట్లయితే, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, అంటే భారతదేశం అనేది
సార్వభౌమత్వ దేశము, ఏ దేశానికి అతీతం కాదు, భారతదేశమే సర్వాధికారాలు కలిగి ఉన్న దేశము అనేది చెప్పడం జరిగింది. దాన్నే సర్వసత్తాక అంటారు. నెక్స్ట్ సామ్యవాద, అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా అందరి మధ్య సమానంగా పంచబడుతుంది అని చెప్పేది సామ్యవాద. నెక్స్ట్ లౌకిక. లౌకిక అంటే భారతదేశం అనేది మత ప్రమేయము లేనిది, అంటే భారతదేశంలో అన్ని మతాలు సమానంగా ఆదరించబడతాయి అని చెప్పేది లౌకిక అన్నమాట. నెక్స్ట్ ప్రజాస్వామ్య. భారతదేశం అనేది ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం ద్వారా నడుస్తుంది అని చెప్పడమే ప్రజాస్వామ్యం అన్నమాట. నెక్స్ట్ గణతంత్ర, అంటే భారతదేశ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వారసత్వంగా నియమించబడకుండా ప్రజల ద్వారానే ఎన్నుకోబడతాడు, కాబట్టి భారతదేశం అనేది గణతంత్ర రాజ్యంగా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, అదేవిధంగా ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వాతంత్రమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకముగా తీర్మానించుకొని నవంబర్ 26, 1949 మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అని ప్రవేశికలో చెప్పడం అనేది జరిగింది. సో ఇది ఈనాటి లెసన్. నెక్స్ట్ క్లాస్లో భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలను చెప్పుకుందాం. అంటే భారత రాజ్యాంగానికి ఏ ఏ లక్షణాలు అనేవి ఉన్నాయి అనేది చెప్పుకుందాం. నెక్స్ట్ అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.